ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. అమ్మా అమ్మా, ఏమ్మా హాసిని కనిపించిందా? మాట్లాడిందా? నువ్విచ్చిన కేక్ తీసుకుందా? తీసుకోవటం కాదమ్మా, హాసిని కేక్ తినింది కూడా. తినిందా? అవునమ్మా. పోనీలే, దాని కోపం తగ్గితే అదే 10,000. హాసినికి మన మీద కోపం తగ్గలేదమ్మమ్మా. మరి కేక్ ఎలా తిందే? మేం పలకరిస్తే పట్టించుకోకుండా మొహం తిప్పుకుని వెళ్ళిపోయింది. కానీ విక్కీ హాసినికి నేను కేక్ తినిపిస్తానని పైకి వెళ్ళాడు. అవునా? అంటే అల్లుడు గారు హాసినికి కేక్ తినిపించారా? అవునమ్మా, విక్కీ కేక్ తినిపించి కిందకొచ్చాడు. హాసిని కూడా కేక్ తిని బయటికొచ్చి విక్కీనే చూస్తూ ఉంది. విక్కీ కూడా హాసినిని చూస్తూ ఉండిపోయాడు. అంటే వాళ్ళిద్దరి మధ్య మొగుడు పెళ్ళాలాట మొదలైందన్నమాట. అమ్మమ్మ, నువ్వు మరీను ఇలా డైరెక్ట్ గా మాట్లాడుకు. ముసల్దానివి, అర్థం చేసుకుని సైలెంట్ గా ఉండాలి. పోవే, గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచిందని నువ్వు నాకు చెప్తావా? ఈ రోజుల్లో ఇంగ్లీషులో వీళ్ళంతా స్టైల్ అయిపోతున్నారు గాని మా రోజుల్లో అయితే అందరూ అన్ని విషయాలు కలిసి మాట్లాడుకునేవాళ్ళం. పోన్లేమ్మా, చిన్నది మనతో ఎలా ఉన్నా వాళ్ళ ఆయనతో బాగుంటే మనకంతే చాలు. వాళ్ళ కాపురం బాగుండి వాళ్లకో నలుసు పుడితే అరుంధతి కోపం కూడా తగ్గుతుంది. ఆ రోజు నువ్వు చెప్పిన మాటలు అర్థం చేసుకుంది కృష్ణమ్మ. మహా గడుసుది. అందుకే మనతో మాట్లాడకపోయినా మొగుడిని మచ్చిక చేసుకుంటున్నట్టుంది. సరే, మీరెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రండి, భోజనం చేద్దాం. పిన్ని, నువ్వు కూడా రా. చరణ్ గారికి నా మీద కోపం తగ్గలేదనుకుంటా. కనీసం మెసేజ్ కూడా చేయలేదు. అసలు రేఖని చేసుకోమని అడిగితేనే ఎందుకంత కోపం ఆయనకి? ఇష్టమైతే చేసుకోవచ్చు, లేదంటే మానేయొచ్చు, అంతేకాని నా మీద కోపట్టం దేనికి? వారాహి, సదా నన్ను నడిపే నీ చెలిమే పూదారై నిలిచే ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే ఇదే ఏంటి ఇలా ఏ టైంలో వచ్చారు? నీ బర్త్డే కదా, విష్ చేద్దామని. ఓ, ఈరోజు నా బర్త్డే అని తెలుసా? తెలిసి ఇప్పటి వరకు కనీసం ఒక మెసేజ్ కూడా పెట్టాలనిపించలేదు కదా? అసలైతే నాకున్న కోపానికి రాకూడదని అనుకున్నాను. పబ్కి వెళ్ళిపోదాం అనుకున్నాను.
కానీ నీ బర్త్డే మిస్ అయితే మళ్ళీ నీకు విషెస్ చెప్పడానికి 365 రోజులు ఆగాలని గుర్తొచ్చేసరికి నాకు ఆగాలనిపించలేదు, వచ్చేసాను. ఎవరు వారాహి? బాబు మీరిలా ఏమనుకోకండి, వారాహి పుట్టినరోజు కదా, విషెస్ చెప్పెళ్దామని. దాని పుట్టినరోజు కోసం ఈ వేళప్పుడు వచ్చావా? ఏ పొద్దుటి నుంచి కుదరలేదా? అంటే పొద్దుటి నుంచి కొంచెం బిజీగా ఉండడం వల్ల కుదరలేదండి. అయ్యో పర్వాలేదు బాబు, మీరు మా మంచి కోరేవాళ్ళు, మా కోసం ఎంతో చేసిన వాళ్ళు. రండి బాబు, రండి కూర్చోండి. ఒక్క నిమిషం అండి. వారాహి, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ నీకు ఈ చిన్న బొకే. అండ్ ఈ చిన్న గిఫ్ట్ కూడా. బావుంది. ఎప్పుడు లేని అలవాట్లేని పద్ధతులు. పిన్ని, ఆయన తన సంతోషం కోసం ఏదో చేస్తుంటే ఎందుకు అలా అంటావు? అయ్యో నేనేమన్నాను? ఏమండి, వారాహి మా స్కూల్లో టీచర్ మాత్రమే కాదండి, మా ఇంట్లో ప్రాబ్లం తీర్చిన ఓ స్పెషల్ పర్సన్ కూడా. ఈ బర్త్డే గిఫ్ట్తో వారాహి బర్త్డే పూర్తయిపోలేదు. ఏమండి, మీరు ఒప్పుకుంటానంటే వారాహితో ఒక కేక్ కూడా కట్ చేపిస్తాను. అలాంటివేంటి బాబు, కేక్ కోయించడంలో తప్పే ఉంది. పొద్దున ఒక కేక్ కోసింది కదా, మళ్ళీ ఇంకో కేక్ ఎందుకు? అది మీ ఇంటి కేక్, ఇది మా ఇంటి కేక్ అండి. కేక్ అంటున్నారు, కటింగ్ అంటున్నారు, ఇంతకీ కేక్ ఏదండి? ఒక్క నిమిషం. గుండె నిండా గుడి గంటలు, గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే, కళ్ళ నిండా సంక్రాంతులు, సంధ్యాకాంతులు, శుభాకాంక్షలంటే, వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమ. గుండె నిండా గుడి గంటలు, గువ్వల గొంతులు
వారాహి కేక్ కట్ చేయి. నిలువెల్లా మారిపోయానే నీ నీడగా నిలువదు నిముష నువ్వు ఎదురుంటే కదలదు సమయం కనబడకుంటే నువ్వు వస్తూనే ఇంద్రజాలం చేశావమ్మా కవ్విస్తూనే చంద్రజాలం వేశావమ్మా పరిచయమే చేశావే నన్నే నాకు కొత్తగా ఓ ప్రేమ. బాబు మీరిదంతా మా ఇంట్లో వారాహికి ఒక సర్ప్రైజ్ బర్త్డే చేద్దాం అనిపించింది, అందుకే ఇలా. వారాహి నువ్వు కేక్ కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఏమండి కేక్ తినిపించండి. పొద్దున్న మేమంతా కేక్ తినిపించామండి, ఇప్పుడు మీరు తినిపించండి. వారాహి అదేంటి సడన్గా ఆ కన్నీళ్ళేంటి? అది చిన్నతనం నుంచి ఎప్పుడూ ఇలా పుట్టినరోజు చేసుకోలేదు. అదీ కాక రేఖ విషయంలో వారాహి మీద మీరేదో కోపంగా ఉన్నారట కదా, అలాంటిది మీరే వచ్చి ఇలా చేస్తుంటే ఆ సంతోషంలో కళ్ళల్లో నీళ్లు తిరిగినట్టున్నాయి. నాకేంటో ఇదంతా కొత్తగా వింతగా ఉంది. పిన్ని పామగారు టైం ఎప్పుడు ఒకే చోట ఆగిపోదు, పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు. కొత్త మార్పులు రాకపోతే మనిషి మనిషిలా కాకుండా కోతిలాగే ఉండిపోయాడు కదా బామ్మగారు. సరే నేను ఇంక బయలుదేరుతాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే వారాహి. ఏ నిమిషం నన్నే నేను మరిచానే, నా హృదయం నీడై నీతో నడిచిందే. ఈ క్షణమే నీలో నన్ను విడిచానే. నా సమయం నీదైపోతూ ఉందే. నువ్వు నాతో అడుగేస్తే వెలుగేలే ఏ వైపైనా, కలలాగే గడిచిందే నిన్ను చూసే కాసేపైనా. హే సునైనా,
నేనెందుకు ఇలా అయిపోతున్నాను? నాకెందుకు ఇంత సంతోషంగా ఉంది? నా గుండెలో పట్టనంత సంతోషం నాకెందుకు ఇలా అవుతోంది? రోజు చూస్తున్న చరణ్ గారే ఈరోజు కొత్తగా ఎందుకు కనిపించారు? మగాళ్ళని దూరంగా ఉంచే నాకు చరణ్ గారు విషయం చెప్పకపోతే ఎందుకు బాధ అనిపించింది? ఆయన వచ్చి విషయం చెప్తే ఎందుకింత ఎక్సైట్ అయిపోతున్నాను? ఏంటి ఈ ఫీలింగ్? ఇప్పుడు నాకు పరిచయమే లేని దీని పేరేంటి? ప్రేమ. ప్రేమ. నాకు ప్రేమ. నేను చరణ్ గారిని ప్రేమిస్తున్నానా? మరి నీలో కలిగే ఆ ప్రియభావనని ఇంకేమంటారు? అది ప్రేమ. లేదు, ఇది ప్రేమ కాదు. నేను చరణ్ గారితో కేవలం స్నేహం మాత్రమే చేస్తున్నాను. స్నేహంలో ఫీలింగ్స్ ఒక గీత వరకే వచ్చి ఆగిపోతాయి. ఆ గీత దాటి సంతోషం ఉద్వేగంగా మారితే అందులోకి ప్రేమ ఎంటర్ అయిందని అర్థం. నాకెందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తోంది. నేను ప్రేమించడమా? కాదు, ఒప్పుకోలేకపోతున్నాను. నువ్వు ఒప్పుకోవని నాకు తెలుసు, కానీ ఒక్కసారి ఆలోచించు. నువ్వు మొదట చరణ్ గారిని కలిసినప్పుడు ఆయన్ని కోపగించుకున్నావు. గవర్నమెంట్ సర్క్యులర్ వస్తే అప్పుడు మనం శాలరీస్ పెంచుతాం, కానీ ఇది నా పర్సనల్ ఇంట్రెస్ట్తో నేను పెంచుతున్నాను. వద్దు సార్. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. ఆయన చుట్టూ అమ్మాయిలుంటే అసహించుకున్నావు. మనం లంచ్కి బయటకు వెళ్దామని ప్లాన్ చేశాం కదా, వెళ్దాం పదా. ఓకే సార్, నాకు టైం అవుతుంది, నేను క్లాస్కి వెళ్ళాలి. పర్లేదు వారాహి గారు, మీరు ఫ్రీగానే ఉండొచ్చు. వీళ్ళంతా నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంతే. వాళ్ళకి మీకు ఎలాంటి ఫ్రెండ్షిప్ ఉన్నా నాకెందుకు సార్ ఇబ్బంది? ఆ తర్వాత చరణ్ గారి మీద నీ కోపం తగ్గింది, మాట్లాడటం మొదలుపెట్టావు. కొన్ని రోజులకి అతనిలోని మంచితనం చుట్టం మొదలైంది. తర్వాత అతను స్నేహహస్తం చాచితే నువ్వు చేయి చాచావు.
ఒక జంట మధ్య బీటలు వారిన బంధాన్ని నిలబెట్టడానికి ఇలా చేసినా పర్వాలేదు అనిపించింది. ఆ స్నేహంలోని కొంచెం ఇష్టం పుట్టింది. సార్ మీరేంటి మా ఇంటికి వచ్చారు? ప్రణయ్ 2 రోజుల నుంచి కనిపించట్లేదు. వీళ్ళు కేసు పెట్టారు. చివరిగా బయటికి వెళ్ళినప్పుడు మీ అమ్మాయి సునైనే తోడెళ్ళిందంట.